తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. పవన్ 32 సీట్లు అడిగారని వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన అభిమాన వర్గాల ఆశలు తల్లకిందులయ్యాయి. మరోవైపు చేగొండి హరిరామజోగయ్య లేఖ కలకలం సృష్టిస్తోంది. పవర్ షేరింగ్ అత్యవసరమంటూ చేసిన హెచ్చరిక కాపుల్లో ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తోంది. ఇంకా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకమునుపే టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న అతి ప్రచారంపై కాపులు మండిపడుతున్నారు. కాపులకు ఒక్కసారైనా రాజ్యాధికారం దక్కాలని ఆ సామాజిక వర్గం ఎదురు చూస్తోంది. అది పవన్ ద్వారా సాధ్యమవుతుందని బలంగా నమ్ముతోంది. అందుకే వీలైనన్ని ఎక్కువ సీట్లలో జనసేన పోటీ చేయాలని సగటు కాపు సామాజిక వర్గానికి చెందిన అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పవన్ సీట్ల బేరం 32తో ప్రారంభమైందని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. సహజంగానే కాపులకు ఇది రుచించని విషయం. ఇప్పటికే పవన్ పొత్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించడంతో చాలా మంది మీడియాకు ఎక్కటం లేదు. కానీ లోపల రగిలిపోతున్నారు. వాస్తవానికి పవన్ కు 50కు పైగా అసెంబ్లీ, 8 నుంచి 10 పార్లమెంటు స్థానాలు ఇస్తారని అంతా భావించారు. అటు పవన్ వైఖరిలో సైతం ఇటీవల మార్పు వచ్చింది. మెజారిటీ స్థానాలు ఆయన డిమాండ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ 32 సీట్లతో బేరం ప్రారంభించారని టీడీపీ అనుకూల మీడియా ప్రకటించడంపై కాపులు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు కాపు సేవా సమితి ప్రతినిధి చేగొండి హరిరామజోగయ్య పవన్ కు లేఖాస్త్రం సంధించారు. అంత తక్కువ స్థానాలతో పవర్ షేరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పొత్తులో సింహభాగం ప్రయోజనాలు జనసేనకు దక్కాల్సిందేనని తేల్చి చెప్పారు. పవన్ చర్యలకు కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉందని సంకేతాలు పంపారు. అయితే చాలా మంది కాపు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు వేరే ఆప్షన్ లేదు. ఒంటరి పోరు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకు భారీ లబ్ధి చేకూరుతుంది. అదే జరిగితే జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. అందుకే పొత్తుల విషయంలో ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపుల విషయంలో అధికార పక్షంతో పాటు ఆ పార్టీకి అనుకూల వర్గాలు కుట్రలు చేస్తాయని తెలుసు. అందుకే పవన్ ఈ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సీట్ల కేటాయింపు విషయంలో పవన్ సరిగ్గా వ్యవహరించడం లేదని, మెజారిటీ సీట్లు డిమాండ్ చేస్తే టీడీపీ తప్పకుండా ఇస్తుందని భావిస్తున్నారు. అయితే బలమైన స్థానాలను మాత్రమే తీసుకుని పోటీ చేసి గెలవాలని, బలం లేని చోట ఎందుకని పవన్ పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు.